నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా గయానా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. గయానా రాజధాని జార్జ్ టౌన్లో మోదీకి ఘన స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. 8వ రోజు కొనసాగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు. పలు బిల్లులకు సభ ఏకగ్రీవ ఆమోదం. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వ పాలనలో సంతృప్తి చెందామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆకాంక్ష. సామాజిక మాధ్యమాలలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి. ఏ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. గత 56 ఏళ్లలో గయానాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు. గయానా రాజధాని జార్జ్ టౌన్ కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతంతో పాటు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. విమానాశ్రయంలో గయానా అధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ భారత ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం గయానా అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సామాజిక మాధ్యమాలలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శాసనసభలో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డలను అవమానించేలా పోస్టులు పెడితే అదే వారికి ఆఖరి రోజన్నారు. ప్రజా జీవితంలో వారికి సేవ చేసేందుకు వచ్చిన వారిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. ఏ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు ఒక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనుకుని వస్తాం. అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఛేదిద్దాం. అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం. గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను. తీవ్రవాదులపైన పోరాడాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా భయపడలేదు. మత విద్వేషాల్ని కంట్రోల్ చేశాను. ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం. ఈరోజు రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 150 రోజుల కూటమి పాలనపై శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం సహకరిస్తుందన్నారు. కీలక సమయంలో ప్రజలు కూటమికి విజయం అందించారన్నారు. 64 లక్షల మందికి పైగా పెన్షన్లను అందిస్తున్నామన్నారు. 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు, దేశంలో ఎక్కడా విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం.
మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష, మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూస్తే తెలంగాణ 2,016, కర్ణాటక 64,600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, నాయకత్వ పటిమతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభలో 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై మంత్రి మాట్లాడుతూ తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు ముఖ్య కారణమని తెలిపారు. గత ప్రభుత్వం అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టిందని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకువెళ్లిందన్నారు. వాళ్ల వరుస దోపిడీలు, అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకువచ్చి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందామని, ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి. దాంట్లో 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై బీజేపీ తరపున విశాఖ ఉత్తర శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ ఓవైపు ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకువెళ్తూనే మరోవైపు గత ప్రభుత్వ అవినీతిని అంతమొందించాల్సిన బాధ్యత ఉందన్నారు. 160 రోజుల్లో ఎంత ప్రగతి పదంగా తీసుకుని వెళ్ళింది సవివరంగా వివరించారు అధ్యక్ష. నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పుణ్యఫలంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు సపోర్ట్ తోటి ఈ విధమైన అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి కారణమైంది అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, మనకి ఈ పదవీ కాలంలోనే, అంటే ఈ టర్మ్లోనే ఎట్టి పరిస్థితుల్లోని $1 ట్రిలియన్ ఎకానమీగా మనకి ఆంధ్ర రాష్ట్రము ప్రగతి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వైద్యులు ఎక్కువగా జనరిక్ మందులను సిఫారసు చేయకపోవడం వల్లే ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జనరిక్ మందులపై ఈరోజు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మొత్తం 560 రకాల జనరిక్ మందులను వినియోగించేందుకు వీలుగా కార్యాచరణను చేపట్టామని తెలిపారు. జనరిక్ మందుల నాణ్యత, ప్రమాణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. బ్రాండెడ్ మందులు, జనరిక్ ఔషధాలకు ఎలాంటి తేడా లేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 జనరిక్ ఔషధ కేంద్రాలు ఉండగా ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాలు 215 మాత్రమే ఉన్నాయని, 73 అన్నా సంజీవని కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రంలో 2.15 లక్షల కోట్ల ఔషధాలు విక్రయాలు జరుగుతూ ఉండగా వాటిలో జనరిక్ ఔషధ విక్రయాలు 7% మాత్రమే ఉన్నాయన్నారు. లేదా ఇంటెండెడ్ యూజ్ విషయంలో ఎటువంటి తేడా ఉండదు అధ్యక్ష. ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని గురించే ప్రత్యేకంగా ఈ గౌరవ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు. 13,822 ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కేవలం 215 జన ఔషధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. అంటే 2% కూడా జన ఔషధి కేంద్రాలను ప్రారంభించే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే పేదల పట్ల వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి, ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది. దేశంలో జాతీయంగా ఈ డ్రగ్స్ మీద మెడిసిన్స్ సేల్స్ విలువ 2,10,000 కోట్లు ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో 15,000 కోట్లు ఉంది.
నూతన ఆబ్కారీ విధానంపై ఈరోజు శాసనసభలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. గత ప్రభుత్వం మద్యం విషయంలో తీసుకున్న నిర్ణయం వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. ప్రచార సభల్లో మద్యం నిషేధమని చెప్పి అనంతరం దశల వారీగా మద్యం నిషేధం చేస్తామని మాట తప్పారన్నారు. మద్యం రేట్లు 70% పెంచడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎంఆర్పీ రేటు పెరగడంతో చాలా మంది గంజాయి, నాటుసారా వైపు మళ్లారన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా చూసుకుంటే అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రచార సభల్లో చాలా సభల్లో ఆయన చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. తర్వాత ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధాన్ని దశల వారీగా చేస్తానని చెప్పి, ఎందుకంటే ఆడబిడ్డలందరూ కూడా నమ్మారు మద్యపాన నిషేధం చేస్తారేమో అని చెప్పి నమ్మారు. కానీ వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టి నేను దశల వారీగా చేస్తానని చెప్పి ఫస్ట్ అక్కడే అబద్ధాలు ఆడటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చివరికి ఆయన ఏం చెప్పారు, కేవలం 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవేళ అది చేయకపోతే 2024 ఎన్నికలకు వెళ్ళమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాంటిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు పలు బిల్లులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ స్వదేశంలో తయారైన విదేశీ మద్యం వ్యాపార క్రమబద్దీకరణ సవరణ బిల్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ మద్య నిషేధ సవరణ బిల్లు 2024ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టగా ఈ బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2024ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. అనంతరం ఈ బిల్లులపై ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. తర్వాత ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్ట సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ప్రవేశపెట్టారు. నెంబర్ 4 బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభ ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు. 2024 నుంచి 25 కొత్త క్రీడా పాలసీకి కేబినెట్లో ఆమోదం లభించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ 500 లిమిటెడ్లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఏపీ టవర్స్ లిమిటెడ్కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని అసత్యాలనే వల్లవేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం బడ్జెట్ను వెంటనే ప్రవేశపెడితే తన ఎన్నికల హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారేమో అని ఆలస్యం చేశారన్నారు. తీరా ప్రవేశపెట్టిన బడ్జెట్లో హామీల అమలు చేసే విధంగా లేకుండా ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. విధంగా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు, బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి
బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్ పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జమ్మలమడుగులో నిన్న జరిగిన ఘర్షణ వైసీపీ వాళ్లతోనే కానీ ఆదాని సంస్థతో కాదని బీజేపీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆదాని పేరు చెప్పుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆదాని సంస్థను జమ్మలమడుగుకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదాని గ్రూప్ ముందుకు వచ్చిందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదాని యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేశారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషనే ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూపు తరఫున 3000 ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక 1000 ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూప్ సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడినా. అదే కాకుండా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందించడంలో విఫలమవుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వి కళ్యాణి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా వర్కర్లు, 104, 108 సిబ్బందికి గత 2 నెలల నుంచి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు కళ్యాణి తెలిపారు. ఐఆర్, పిఆర్సీ, డిఎల్ సంగతి తర్వాత ప్రతి నెల 1వ తేదీ జీతం ఇస్తే అదే గొప్ప. ఎందుకంటే మొదటి నెలలో ఇచ్చారు 1వ తేదీ, 2వ నెలలో 2వ తేదీ ఇచ్చారు, 3వ నెలలో 3వ తేదీ, ఇప్పుడు 5 నెలలు అయింది. ఐదో నెలకేమో 5వ తేదీ ఇచ్చారంట. ఇలా తీసుకుంటూ వెళ్తే 5 సంవత్సరాలు గడిస్తే 2వ నెల ఎండింగ్లో ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళ లెక్క ప్రకారం అయితే మా జీతాల పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉన్నారు. అసలు సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన విధానం తీసుకొస్తాము అని చెప్పారు. ఏది దానికోసం పరిష్కార మార్గం ఏది? 5 నెలలు కావచ్చింది, 6వ నెలలోకి వచ్చేసాం. దానికోసం ఆలోచించాలి కదా ఉద్యోగుల కోసం. ఈరోజు 108, 104 అలాగే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ గురించి కనీసం పట్టించుకోని పరిస్థితి. 108, 104 వాళ్ళందరూ అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ఎంతగానో శ్రద్ధ తీసుకున్నారు. ఒకవేళ ఆ వ్యవస్థలు చక్కగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందని ఆ వ్యవస్థలను ఈరోజు నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్న విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల విశ్వాసాలు, మనోభావాలే కాకుండా దేవాలయాల వ్యవస్థ పెను ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు, సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఏడాది జనవరి 5న విజయవాడలో హైందవ శంకారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. परिषद के ध्यान में आया कि यही सही समय है यावत हिंदू समाज को जो है चैतन्य करके सरकार के ऊपर दबाव डाल के एक कानून बनाने के लिए हिंदू समाज के पास सभी प्रकार के जो है संपत्तियां हैं,
मैनेजमेंट करने की क्षमता है। हिंदू समाज में भिन्न भिन्न प्रकार के संप्रदायों के निष्णात लोग हैं, उन सभी के साथ एक धार्मिक परिषद प्रांत स्तर पर निर्माण करके इस प्रकार से एक ऑटोनमस ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎగుమతి దిగుమతి అంశాలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీజీసీ అండగా నిలుస్తుందని ఈసీజీసీ గుంటూరు శాఖ మేనేజర్ శ్రీ సేందు ముఖర్జీ అన్నారు. ఈసీజీసీ భారత ఎగుమతి సంస్థల సమాఖ్యల ఆధ్వర్యంలో ఒంగోలులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎగుమతి అవకాశాలు, రుణాల లభ్యత, నష్ట నివారణ వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎగుమతి సంస్థల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ చాప్టర్ హెడ్ జి రఘునాథ బాబు తమ సమస్య ద్వారా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న సేవలు, వాటిని ఎలా వినియోగించుకోవాలనే అంశాలను వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పారిశ్రామికవేత్తలకు ఎగుమతి దిగుమతి చేసుకునే వారికి అందిస్తున్న ప్రత్యేక పథకాలు, రుణ పథకాలను వివరించారు. Andhra Pradesh government, what are the new schemes for capital investment and opportunities created, how to do international marketing and risk coverage. So everything was discussed. Response was very good, and exporters were happy with their answer to their queries, and they demanded further programs on certain matters, and we will try to fulfill their demand in future meetings. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు మరియు ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా వారి వారి సందేహాలను వెలిబుచ్చారు. మేము కూడా వాటికి తగిన సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇంకొంతమందికి సక్సెస్గా మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఇంకా ఇతర వివరాలు, పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మమ్మల్ని బ్రాంచ్కి వచ్చి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. బైకులు దొంగిలించి ఆ బైక్లపై తిరుగుతూ చైన్ స్నాచింగ్ కు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఎస్పీ మణికంఠ చందోలు దొంగల అరెస్ట్, రికవరీ వివరాలు వెల్లడించారు. 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 2.5 లక్షలు విలువ చేసే 53 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షల రూపాయల విలువ చేసే ఒక కారు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బస్టాప్ల వద్ద వివిధ సమయాలలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో దర్యాప్తు చేశామన్నారు. ఇందులో భాగంగా 4 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. వీరిపైన 3 రాష్ట్రాలలో 30కి పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. మెడలో ఉన్న 2 చైన్లు లాగడానికి ప్రయత్నించడం, ఆవిడ దాన్ని అడ్డుకోవడం, ఈ ప్రయత్నంలో మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజూరీ అవ్వడం, 4 రోజులు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. 5వ రోజు చనిపోవడం జరిగింది. రాబరీ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాం. అన్ని కూడా గ్రేవ్ కేసెస్. బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ. వీటి ఫ్రీక్వెంట్ గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు వాడిన కేటీఎం బైక్ ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు. సో ఉన్న మినిమం క్లూస్ తో మేము 6 బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ పంపించడం జరిగింది. వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ ఆపరెండి ఏదైతే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనం ఒక 4గురిని మనం పట్టుకుంటున్నాం. వీళ్ళంతా కూడా డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు. హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి, నెక్స్ట్ చైన్ స్నాచింగ్ చేయడం, బైక్ కార్లు లిఫ్ట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తుంది. కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్ గా మేజర్ హైవేస్. తిరుమల శ్రీవారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నూతన బోర్డు మొదటి సమావేశంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి, ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. ఈ నిర్ణయము అన్యమతస్థులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో
ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రేపు హైదరాబాద్లో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. శుక్రవారం లోకమంతన్ 2024 కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగగా, మరోవైపు జార్ఖండ్లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. వీటితో పాటు ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నెల 23న వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి మహాయుతి, కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ, ఎస్పీల కూటమి మహావికాస్ అఘాడీల మధ్య పోటీ ఉంది. ఇక మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాలలో పోటీ చేశాయి. ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ 86 సీట్లలో తలపట్టాయి. 288 స్థానాల్లో 4136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జార్ఖండ్లో ఎన్డీఏ, ఇండ కూటముల మధ్య ప్రధాన పోరు జరిగింది. ఇక్కడ 38 స్థానాలకు జరిగిన రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్రలో 58.22%, జార్ఖండ్లో 67.59% పోలింగ్ నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 18001178000 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో రేపు ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ నెల 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఆ తదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.